చలి పెడతలేదా అని లేసుడు లేసుడు పని పెట్టుకున్నావు. నేను అదే మరి లేచి చూసారు పక్కకు లేవు, మరి ఎటు పోయినావా అని చూస్తున్నా. ఇంకా దొబ్బెడుతున్నది ఒకటి ఇస్తుంటుంది కదా అని చెప్తే చాయ్ తాగినా లేదా? మంగి దీంతోనే దొబ్బుతాం ఇక ఎప్పుడన్నా. ఈ పిచ్చిగడ్డ ఎప్పుడు మొలుస్తుంది కానీ ఈ బంతి పూలు అన్నీ దేవుడి ఫోటో దగ్గర పెట్టి చేంజ్ చేస్తాం కదా, అవి పడేసిన పువ్వులతో పెరిగినాయి అమ్మ ఇవన్నీ బంతి పూలు. ఇవన్నీ అట్లనే పెరిగినాయి. అసలు ఇట్లా ఒక్క బంతి పువ్వు కూడా పెట్టింది లేదు. అప్పుడు మేము సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గట్ సైడ్ పడేసినాము కూరగాయల చెట్లు పెట్టుకున్న అక్కడ. వీటితోనే ఇవన్నీ అవుతున్నాయి ఇక. చేతులు మండెక్కి, చేతులు చలికి. మేము ఏదో దొబ్బినామా అంటే పైన పైన తీసేస్తాం అంతే, మరి ఇంత నీట్గా మొత్తం కాదు కూడా. అదే అంటున్నా నేను, అమ్మకి ఇంత నీట్గా మేము చేసుకోకపోతుంటే మే అని. ఇంక ఇది అంతా పోతాం కావాలా కానీ మొత్తం మంచిగా కొడుతుంది అనుకో. ఏమన్నావు ఇంతకుముందు? ఇదా పెపోని ఏం కాదు. ఇవి ఇంకా చలికి ఎట్లెట్లనో మొలుతున్నాయమ్మా, చలికి మొలయ్యడు అసలు. అదే గడ్డి దాంట్లో దేని దాంట్లోనే వేయాలి, లేకపోతే ఒక 2 సార్లు ఇట్లా వార్నింగ్ లెక్క పెడతారు. అయినా అట్లనే పడేసినాం అనుకో ఫైన్ వేసిపోతారు. ఇక వాళ్ళే పెడతారు. ఎండాకాలం మంచిగా సాపేసుకొని కూర్చొని తినచ్చు.